మరి చంద్రబాబు అన్నయ్య భూముల గురించి మరి మాట్లాడుతున్నాడు. మరి కబ్జాల్లో భూములు కానీ అక్రమంగా ఆక్రమించిన భూములు అయినా సరే వాటి గురించి చంద్రబాబు అన్నయ్య చర్య తీసుకుంటున్నాడు. మరి కలెక్టర్లకు అప్పు చెప్పారంట ఆ భూముల సమస్య. అవి ఫోన్లో వదిలేరు, చూశాను నేను. ఎందుకంటే ఈ కలెక్టర్ ఆఫీసులో ఎంఆర్ ఆఫీసులో జరిగినాయి. వాళ్ళు ఎలా పడితే అలాగా భూముల్ని మార్చేశారు. మనుషుల్నే మార్చేశారు, భూములు కాదు మనుషుల్నే మార్చేశారు. ఎందుకంటే ఒకరికి మార్చి పడేశారు. ఎందుకంటే కాగితాలు ఉన్నా పట్టాలు ఉన్నా వాళ్ళకి లేకుండా వేరే వాళ్ళ పేర్లు ఎక్కిస్తున్నారు. ఇదంతా జరుగుతుంది ఎక్కడండి? ఎంఆర్ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పనులు ఇవి. ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య కలెక్టర్లకు అప్పు చెప్పారు కాబట్టి ఇవన్నీ వాళ్ళే చూడాలి. ఎక్కడెక్కడ అక్రమంగా ఆక్రమించిన భూములన్నీ కొనేవాళ్ళు కూడా, ప్యాట్లు కొనేవాళ్ళు కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించి కొనండి కొనేవాళ్ళు ప్యాట్లు. ఎందుకంటే 10 సార్లు ఎంక్వైరీ చేసి కొనండి. ఎందుకంటే మీ డబ్బు వేస్ట్ చేసుకోకండి. ఎంత మీరు కష్టపడి తెచ్చుకుంటున్నారు ఆ డబ్బుల్ని. మేము కష్టపడలేదు కాబట్టి మాకు తెలుసు ఎంత కష్టపడి వస్తున్నాయి ఆ డబ్బులు. మీరు ఏదో మాకు బిడ్డలకు ఉంటుంది, స్థలం కొనుక్కుంటే ఒక 2 సెంట్లు కొనుక్కుంటే 3 సెంట్లు కొనుక్కుంటే మా బిడ్డలకు వస్తుంది ఉంటుంది అని చెప్పి అన్న దేమాతో కొనేస్తున్నారు మీరు. అవి దొంగ భూముల దొంగ స్థలాలు అని చెప్పి చూడకుండా కొనేస్తున్నారు. ఈ చాలా భూములు కూడా కబ్జాల్లో ఉన్న భూములై దౌర్జన్యంగా ఆక్రమించిన భూములై. ఆ భూముల్ని వాళ్ళు ఎంతకో కొంతకి వాళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ భూములు కొనేవాళ్ళు కూడా, స్థలాలు కొనేవాళ్ళు కూడా మీరు ఎంక్వైరీ చేసి కొనాలి. ఎందుకంటే అక్కడక్కడ ఎంక్వైరీ చేయకూడదు, పక్కన ఎంక్వైరీ చేయాలి. మరి మున్సిపాలిటీ ఆఫీసులో కానీ ఎంఆర్ ఆఫీసులో ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే అయ్యా పలానా సాట భూములు కబ్జాల్లో ఉన్నాయా అసలు అని చెప్పి కనుక్కొని మీరు ఆ ప్యాట్లు కొనుక్కోండి. అంతేగాని కొనుక్కొని మీరు వేస్ట్ ఇప్పుడు దాంట్లో బిల్లులు కట్టేసి డాబాలు కట్టేసి రేపు కూల్చేస్తారేంటి? మీ డబ్బు పోయే, మీ స్థలం పోయే, మీరంతా నష్టపోకూడదు మీరు. ఎందుకంటే మీరు కొనుక్కున్న మీరు అసలు వాళ్ళ దగ్గర కొనుక్కోండి, కబ్జాదారుల చేతుల్లోంచి కొనుక్కోగాకండి. మీరు మోసపోతారు. ఎందుకంటే వాళ్ళు 10 మాటలు చెప్పి మీకు అంట కడతారు ఆ స్థలాన్ని. అది ఎక్కువ రేటు ఉన్నా కూడా తక్కువ రేటుకి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన వరకు చాలు, వాడికి ఎంత వచ్చినా చాలు. వాడు కబ్జాదారు కదా, వాడికి ఎంత వచ్చినా చాలు. అది ఇప్పుడు 10 లక్షలు ఉందనుకో, వాడికి 5 లక్షలు వచ్చేది దండగే ఉంది, దండగ లేదు వాడికి ఆ పూట గడిచిపోతుంది. వాడికి 5 లక్షలు వచ్చే చాలు వాడికి. అట్లాగా ప్యాట్లు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు